ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. సండే థియేటర్కి సంబంధించి యజమానులను ముగ్గురు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు జరిగిన సంబంధించి కూడా ఇప్పటికీ 25 లక్షలు కూడా పరిహారం కూడా అతను ప్రకటించారు. అసలు ఆయన మొత్తం మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. నా అల్లుని లోపలికి చూడడానికి నేను వచ్చాననేసి కూడా చెప్తున్నాడు. ఇప్పటికే అల్లు అరవింద్ చేరుకున్నారు, అల్లు శిరీష్ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన మామ ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎవరు కూడా నోరు మెదపటం లేదు, లోపల ఏం జరుగుతుందని కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో కాసేపట్లోనే విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ ఇక్కడి నుంచి కూడా కోర్టుకి తీసుకెళ్లబోతున్నారు. కోర్టులో ఆయన్ని హాజరుపరిచిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఆయన్ని రిమాండ్ చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఏంటి అల్లు అర్జున్ మామని లోపలికి అనుమతించడం లేదు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి అనుమతించకుండా గేటు దగ్గరే ఆయన్ని ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు. లోపల ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి లోపలికి పంపిస్తామని కూడా పోలీసులు వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడే ఆయన లోపలికి తీసుకెళ్తారు. ఆయన వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. సో ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడిని మాత్రమే లోపలికి వెళ్ళేసారు, కానీ ఆయన కూడా బయటకు పంపించేశారు. కేవలం అల్లు అర్జున్ సంబంధించిన వారి మామని మాత్రమే లోపలికి పంపించారు. సో ఆయనతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. సో లోపల పోలీస్ స్టేషన్లో మాత్రమే కూర్చొని అల్లు అర్జున్ని కలవడానికి వీల్లేదని కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో క్రౌడ్ పెరిగిపోయింది. సో అభిమానులంతా కూడా వందలాది మంది ఇక్కడ గుమికూడిన బట్టి చెప్పండి రాణా. ఇప్పుడు మీకున్న సమాచారం ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసే అవకాశం ఉంటుందా, లేకపోతే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుందా? 100% ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు. ఖచ్చితంగా కూడా నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. అల్లు అర్జున్ని రిమాండ్ చేయబోతున్నారు. అయితే రిమాండ్ ఎన్ని రోజులు చేయబోతున్నారు? 7 రోజులు చేయబోతున్నారా? యాజ్ యూజువల్ ప్రొసీజర్ ప్రకారం 14 రోజుల పాటు రిమాండ్ చేయబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బిగ్ టీవీ సిపి ఆనంద్ కూడా సంప్రదించినప్పుడు ఆయన అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ని అలాగే కోర్టులో హాజరుపరుస్తామనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అక్కడ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయినట్టుంది. ఒకసారి ఫ్యాన్స్ తో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ఎస్, వీళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువత, ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు ఇక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు. కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా స్టూడెంట్స్. వీళ్ళందరూ రానా, ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే అక్కడ ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద మంత్రి అయినా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా తెలంగాణ పోలీసులు అందరినీ సమానంగానే చూస్తారు. సామాన్యుడైనా సరే, స్టార్ హీరో అయినా సరే సమానమే. ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సింది. ఎవరు ప్రాణం పోవడానికి కారణమైనా అరెస్ట్ చేస్తామని నిరూపించిన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ హ్యాట్స్ ఆఫ్ అంటూ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్ నడుస్తోంది. ఏకంగా ట్రెండింగ్లో ఉంది, ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు ఒకసారి మాట్లాడించండి. అల్లు అర్జున్ అరెస్ట్ని పైన అంటే తెలంగాణ పోలీసుల పనితీరుని ఏమంటారు అని. ఎగ్జాక్ట్లీ ఒకసారి మనం కనుక్కుందాం. స్టూడెంట్స్ కూడా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తారని కూడా ఒకసారి అడుగుతుంటే, బ్రదర్ గతంలో సినిమాలు చూడడానికి చాలా మంది అభిమానులు వచ్చారు కదా, అప్పుడు చనిపోయినప్పుడు కానీ ఎవరన్నా తొక్కిసలాట్లు గాయపడినప్పుడు కానీ ఆ కేసులో ఎవరైనా అరెస్ట్ చేసింది చూసారా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంతకుముందుగా తెలియదు నాకు. అయితే ఒక స్టార్ హీరోని అరెస్ట్ని ఎట్లా చూస్తారు? పోలీసులు పనితీరు బేస్ అనుకుంటారా? ఎట్లా? చాలా బేస్ అండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ జరిగింది కదా, కాబట్టి ఇంకోసారి నెక్స్ట్ టైం జరగకుండా ముందు జాగ్రత్త కోసం ఇలా తీసుకోవడం కొంచెం. చట్టం అందరికీ సమానం అనేది ఈ అరెస్ట్ తెలిసిందా? అవునవును, కరెక్టే. అది చట్టం తన పని తాను చేసుకుంటాం. చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది అంతే. అది హీరో అయినా, పొలిటీషియన్ అయినా, ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తులైనా సమానమే, అందరికీ సమానం గవర్నమెంట్. ఈ ఇన్సిడెంట్ లో పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉంది?
చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మీరు ఎట్లా? సో ఇంకా చాలా మంది వీళ్ళందరూ ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి చూడడానికి మాత్రమే వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ హర్షిస్తున్నారా ప్రజలు? ప్రిపేర్ అయ్యేటువంటి తెలంగాణ పోలీసుల గురించి పబ్లిక్ ఏమంటున్నారు అడగండి ఒకసారి. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, అదే వాళ్ళు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. బ్రదర్ ఒక్క నిమిషం, ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయం ఇది. తప్పకుండా తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి. అలాగే ఏదైతే చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని మెచ్చుకోవాలి మనం. ఎట్లా చూస్తారు ఆ ఒక్క స్పందన ఎట్లా చూస్తారు? ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఒక మహిళ అండి, అది చాలా బాధాకరమైన విషయము. అందరూ ఖండించాల్సిన విషయమే అది. బాబు కూడా ఇంకా సీరియస్ ఉన్నాడని విన్నా నేను. సో అన్ఫార్చునేట్లీ తప్పు అయితే జరిగింది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఒక స్టార్ హీరోని ఒక కేసులో ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, జైలుకి పంపిస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? డెఫినెట్గా అనుకున్నామండి. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కదా తెలంగాణలో. స్టార్ హీరో ఉండని ఎవరైనా ఉండని తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సి. ఈ మెసేజ్ అయితే జనాలకు వెళ్తుంది అంటావా ఇట్లా అరెస్ట్ చేయడం వల్ల? 100%. బేసిక్గా రానా ఎవరేం చేయలేం కదా, తప్పు రానా ఇక్కడ అక్కడ ఉన్నది ఒక స్టార్ హీరో, పెద్ద ఎత్తున రిచ్ ఫేలో కూడా, బాగా డబ్బున్న వ్యక్తి, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి, ప్రభుత్వాలతో సంబంధాలు ఉంటాయి, ప్రభుత్వ అధినేతలతో సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ అరెస్టుల నుంచి తప్పించుకుంటారు అనేది మనం గతం నుంచి కూడా చూస్తున్న పరిణామాలు. చాలా కేసుల్లో పెద్దవాళ్ళని అరెస్ట్ చేయరని చెప్తుంటారు. కానీ తెలంగాణ పోలీసులు, పర్టికులర్గా సిపి సివి ఆనంద్ నేతృత్వంలో ఉన్న హైదరాబాద్ పోలీసులు తీసుకున్న ఈ స్ట్రాంగ్ డెసిషన్ మీద పబ్లిక్ ఏమంటున్నారు? ఎస్ ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాం. మనం చూసాం గతంలో ఎవరైనా పొలిటీషియన్స్ అరెస్ట్ అయినా లేకపోతే పెద్ద వ్యక్తులు ఎవరైనా అరెస్ట్ అయినా కూడా అరెస్ట్ అయిన వెంటనే రిలీజ్ అయినటువంటి సంఘటనలు చాలా చూసాం. అరెస్ట్ చేయడానికి కూడా భయపడతారు. అలాంటిది ఇది ఒక స్టార్ హీరో, పైగా ముఖ్యమంత్రులతోనూ పొలిటీషియన్స్తో మధ్య సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, పైగా దేశవ్యాప్తంగా పాపులర్ ఉన్న వ్యక్తిని, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులకి అనేది కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తలెక్కకుండా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం ఎట్లా చూస్తారు? సిపి యొక్క పనితీరుని కానీ పోలీసుల యొక్క పనితీరు యాక్చువల్లీ ఇప్పుడు చట్టంలో అందరూ ఒకటే కదా. ఆయన స్టార్ హీరో ఉండని, తోపు ఉండని, తురం ఉండని, తప్పు చేసినప్పుడు ఏదైతే చట్ట విధంగా ఏదైతే శిక్ష పడాలో అది పడాల్సిందే. సత్సంబాలు ఉండని, ఏమని ఉండని, తప్పు చేసిండు కాబట్టి కంపల్సరీ ఏదైతే చట్టరీత్యంగా ఏదైతే అవి ఉంటాయో, ప్రొసీడింగ్స్ ఉంటాయో అవన్నీ కంపల్సరీ ఇతనికి కూడా వర్తించాలని పోలీసులు